తెలుగు రాష్ట్రాల్లో నారసింహుడికి యాదగిరిగుట్ట, సింహాచలం, అంతర్వేదితో పాటు అహోబిలంలో ఆలయాలున్నాయి. అహోబిలం ఆలయాన్ని చిన్న అహోబిలం లేదా దిగువ తిరుపతి అని కూడా పిలుస్తారు. అలాగే ఎగువ అహోబిలం లేదా ఎగువ తిరుపతి అని కూడా పిలుస్తారు. ఇది దిగువ అహోబిలం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అహో అంటే ఒక గొప్ప ప్రశంస, బిలం అంటే బలం అని చెప్తారు. కనుక అహోబిలం అంటే గొప్పదైన బలమని చెప్పాలి. విష్ణువు యొక్క ఈ భయంకర రూపం చూసిన సకల దేవతలు ఆయనను గురించి అహో ఎంత బలవంతుడు అని కీర్తించారట. జయ జయ ధ్వానాలు చేశారట. అందుకని ఈ ప్రదేశానికి కాలక్రమేణా అహోబిలం, అహోబలం అనే పేరు వచ్చింది. అహోబిలం క్షేత్రం కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ మండలంలో ఉంది. ఈ ఆలయాన్ని, అందులోని నరసింహస్వామిని కళ్లతో చూడటం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది పురాతన ఆలయాలలో ఒకటి. అహోబిలం ఆలయ చరిత్ర ప్రకారం నరసింహుడు ప్రహ్లాదుణ్ణి ఆశీర్వదించి హిరణ్యకశిపుడు అనే రాక్షసుణ్ణి చంపిన ప్రదేశం ఇదేనని తలపురాణంలో ఉంది. విష్ణువు ఒకప్పుడు సగం సింహం మరియు సగం మనిషిగా కనిపించాడని పురాణాలు చెబుతున్నాయి. భగవంతుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఉగ్ర అవతారంలో కనిపించడం వల్ల ఆయన ఉగ్ర నరసింహుడిగా ప్రసిద్ధి పొందాడు. అహోబిలం ఆలయం లోపల 2 దేవతలుంటారు. వారు లక్ష్మీదేవి మరియు సెంచులక్ష్మీదేవి. ఈ ఆలయం సంక్లిష్టమైన రాతి కళకు నిలయంగా ఉంటుంది. ఆలయ గర్భగుడి పైన ఉన్న గోపురం అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయంలోని పుష్కరిణి, పవనాసిని, భార్గవ, ఇంద్రుడు, నృసింహ మరియు గజ పుష్కరిణి, ఇక్కడ జ్వాల నరసింహ, అహోబిలం నరసింహ, మలోల నరసింహ, క్రోధ నరసింహ, కారంచ నరసింహ, భార్గవ నరసింహ, యోగానంద నరసింహ, చత్రవత నరసింహ, పావన నరసింహ రూపాలు కనిపిస్తాయి. ఫిబ్రవరి నెలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. సందర్శకులు ఈ ప్రదేశాన్ని సందర్శించిన ప్రతిసారి మంత్రముగ్ధులవుతుంటారు. హైదరాబాద్, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, చెన్నై నుండి రాష్ట్ర బస్సులు అందుబాటులో ఉన్నాయి. నంద్యాల నుంచి, కడప నుంచి రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇది నంద్యాల నుండి 70 కిలోమీటర్ల మరియు కర్నూలు నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. అహోబిలం నరసింహస్వామి ఆలయం కోట్లాది మంది భక్తులకు అభయమిస్తోంది.